హరహర మహాదేవ శంభో శంకర. నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. మహాశివరాత్రి రోజున అందరూ కూడా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం అయితే ఉంటారు కదండి. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఏమిటి, అసలు ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి రోజున సాయంత్రం వేళల్లో ఆ శివయ్యని ఏ విధంగా పూజించాలి, శివలింగం లేకపోయినట్లయితే అన్నంతో శివలింగాన్ని ఎలా తయారు చేయాలి, స్వామివారికి నివేదించవలసిన నైవేద్యాలు ఏమిటి, మనం పాటించవలసిన నియమాలు ఏమిటి, ఉపవాసం జాగరణ నియమాలతో సహా వీడియో చేసి పెట్టానండి. మీకు ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూసాక ఆ వీడియో కూడా చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చూపిస్తాను. మీకు తెలియని విషయాలు ఎన్నో షేర్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మహాశివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం, ఉపవాసం, జాగరణ లాంటివి చేసి ఆ స్వామివారిని పూజించుకుంటాము. ఈ ఒక్కరోజు స్వామివారికి అభిషేకం చేసిన, ఉపవాసం ఉన్న, జాగరణ చేసిన ఆ స్వామివారి సంపూర్ణ కటాక్షం మనకి కలుగుతుందని పురాణాలు అయితే చెబుతున్నాయి. ఈ ఒక్కరోజు ఉపవాసం చేయడం వలన మనకి జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుందండి. అందుకే ఈ రోజున చాలా మంది ఉపవాసంతో కూడుకొని ఉన్నటువంటి స్వామివారి మహాశివరాత్రి పూజనైతే నిర్వహించుకుంటారు. ఉపవాసం అంటే అంత కటిక ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. ఉపవాసం అంటేనే ఆ స్వామివారికి దగ్గరగా, అంటే మన మనసులో ఆహార పదార్థాలకి సంబంధించిన ఎలాంటి ఆలోచనలు రాకుండా ఆ స్వామివారినే మనసులో నింపుకొని ఆ స్వామివారి నామాన్ని జపించుకుంటూ స్వామివారికి దగ్గరగా ఉండడాన్నే ఉపవాసానికి అర్థం. అందుకని ఉపవాసం అయితే చేస్తారు. అయితే మన శరీరాన్ని కష్టపెట్టుకొని ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. మన శరీరానికి శక్తినిచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం అయితే ఉండవచ్చు. అయితే ఆ ఆహార పదార్థాలు ఏమిటి అనేవి తెలుసుకుందాం. దానికన్నా ముందుగా ఉపవాసం ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అనేది తెలుసుకుందాం. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఉపవాసం అయితే ఉండనవసరం లేదండి. వీరు సాత్వికమైన భోజనం, అంటే నాన్ వెజ్ లాంటివి కాకుండా వెజిటేరియన్ లాంటి భోజనం తీసుకొని పూజనైతే చేసుకోవచ్చు. ఇంకా ఉపవాసం ఉన్నవారు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అంటే ముందుగా మంచినీళ్ళు అయితే తీసుకోవచ్చండి. నీళ్లు తాగకుండా అంత కటిక ఉపవాసం అయితే చేయనవసరం లేదు. మంచినీళ్ళు అయితే తీసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే పాలు, పళ్ళు కూడా తీసుకోవచ్చండి. ఇంకా పంచామృతం కూడా తీసుకోవచ్చండి. అయితే స్వామివారికి అభిషేకం చేసినటువంటి పంచామృతమైనా లేదంటే ప్రసాదంగా పెట్టిన పంచామృతమైనా సరే తీసుకొని తినవచ్చు. ఇంకా మజ్జిగ కూడా తీసుకోవచ్చు. అయితే మజ్జిగలో ఉప్పు మాత్రం వేసుకోకూడదండి. ఉప్పు లేకుండా మజ్జిగ అయితే తీసుకోవచ్చు. అలాగే కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చండి. అలాగే డ్రై ఫ్రూట్స్, తేనె, ఖర్జూరం లాంటివి కూడా తీసుకోవచ్చు. ఇంకా సగ్గుబియ్యం పాయసం లాంటివి కూడా తినవచ్చండి. అయితే ఈ పాయసం అనేది మనం స్వామివారికి నైవేద్యంగా పెట్టింది మాత్రం తీసుకొని తినవచ్చు. అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహం ఏమిటంటే, మనం ఉపవాసంతో ఉన్నప్పుడు ఎవరైనా మనకి ప్రసాదం ఇచ్చినా లేదంటే గుడిలో ప్రసాదం పుచ్చుకున్న వాటిని తినవచ్చా లేదని సందేహం అయితే ఉంటుంది కదా. అయితే ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా నిరభ్యంతరంగా ఆ శివుడే మీకు వచ్చి ప్రసాదం ఇస్తున్నట్లుగా భావించి తీసుకొని తృప్తిగా మీరు ఆ ప్రసాదాన్ని తినవచ్చండి. ఎవరైనా ప్రసాదం ఇస్తే వాటిని వద్దని అనకుండా తీసుకొని చక్కగా ఆ ప్రసాదాన్ని స్వీకరించండి. అలాగే మన ఇంట్లో కూడా పూజ చేసుకునేటప్పుడు స్వామివారికి ఏదో ఒకటి నైవేద్యం పెడతాం కదా, ఆ నైవేద్యాలు మనం తీసుకొని తినవచ్చు. అయితే ప్రసాదంలానే తీసుకోవాలి, భోజనం లాగా చేయకూడదు. అయితే ఇవన్నీ కూడా తీసుకోవచ్చు కదా అని మాట మాటకి తినడం లాంటివి చేయకూడదండి. ఉపవాసం ఉన్నప్పుడు అంతకీ ఉపవాసం ఉండలేమో అని అనుకునేటప్పుడు మాత్రమే ఒక్కసారి లేదంటే 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఇంకా ఉపవాసం ఉండేటప్పుడు మనం తినకూడని ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. గోధుమలు, బియ్యం, పప్పులు, పప్పు ధాన్యాలతో తయారు చేసినటువంటి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదండి. అలాగే అన్నం, ఉప్పు, ఉల్లి, వెల్లుల్లి లాంటివి తీసుకోకూడదు. ఇంకా మాంసాహారం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తినకూడదు. ఒకవేళ మీరు ఉపవాసంతో ఉన్న ఇంట్లో వారి కోసం వండి పెట్టినట్లయితే ఉల్లి, వెల్లుల్లి వేయకుండా కొద్దిగా ఉప్పు వేసుకొని కాయగూరలతో సాత్వికమైన భోజనం వండి పెట్టండి. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో మద్యానికి దూరంగా ఉండాలి. ఈ రోజు తినకూడని ఆహార పదార్థాలు ఏవైనా సరే తీసుకున్నట్లయితే ఉపవాసానికి భంగం కలిగినట్లే. అందుకని ఈ ఆహార పదార్థాలు ఏమి కూడా తీసుకోవద్దు. మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండలేని వారు ఈ ఆహార పదార్థాలు తీసుకొని చక్కగా ఆ స్వామివారికి నియమనిష్టలతో పూజ అనేది చేసుకోవచ్చండి.
ఇంకా ఈ ఉపవాసం ఎప్పుడు ప్రారంభించి ఎంతవరకు ఉండాలి, ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మహాశివరాత్రి మనకి 2026 ఫిబ్రవరి 15వ తేదీన ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేసి స్వామివారికి పూజ స్టార్ట్ చేసుకుంటాం కదా, అప్పటి నుంచి కూడా మనం ఉపవాసాన్ని అయితే మనం పాటించాలండి. ఇంకా ఎంతవరకు ఉండాలంటే ఈ ఆదివారం రోజంతా కూడా ఉపవాసం ఉండాలి. ఇంకా నెక్స్ట్ డే సోమవారం ఉదయం కూడా స్వామివారికి మళ్ళా పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించవచ్చు. ఫిబ్రవరి 16వ తేదీన సోమవారం ఉదయం 6:40 తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే ఈ రోజు కూడా స్వామివారికి పూజ చేసిన తర్వాత మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే చాలా మంది స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత గుడికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని స్వయం పాక దానాలు అవి ఇచ్చి స్వామివారికి మహా నైవేద్యం నివేదన చేసి ఎవరికైనా బ్రాహ్మణులకి భోజనం పెట్టి లేదంటే లేని వారికి పేదవారికైనా సరే అన్నం పెట్టి ఆ తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించవచ్చండి. అంతవరకు మేము ఉండగలుగుతామని అనుకుంటే మాత్రం ఇవన్నీ చేసిన తర్వాత మీరు ఎప్పుడైనా సరే ఉపవాసాన్ని విరమించవచ్చు. ఇవన్నీ మేము చేయలేమండి అని అనుకుంటే ఉదయాన్నే స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత 6:40 తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. అయితే ఉపవాసాన్ని ఎలా విరమించాలి, ముందుగా మనం తీసుకోవలసిన పదార్థాలు ఏమిటి అని అంటే 16వ తేదీన సోమవారం గుడికి వెళ్ళిన వారు గుడి దగ్గర మనకి తీర్థం ఇస్తారండి. ఆ తీర్థం పుచ్చుకొని మీరు ఉపవాసాన్ని విరమించవచ్చు. లేదంటే ఏదైనా ప్రసాదం ఇచ్చినా సరే తీసుకొని తినవచ్చు. అదే ఇంట్లో పూజ చేసుకొని ఉపవాసాన్ని విరమించేవారు స్వామివారికి ఏది నైవేద్యంగా పెడతారో ఆ నైవేద్యం తీసుకొని ముందుగా తినండి. అది మీరు తయారు చేసినటువంటి నైవేద్యమైన పళ్ళైనా ఏదైనా సరే తీసుకొని తినవచ్చు. ఆ తర్వాత మీరు వండుకున్న భోజనం మీరు తీసుకోవచ్చు. ఇంతటితో ఉపవాసం పూర్తవుతుంది. ఉపవాసానికి సంబంధించిన పూర్తి ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఈ ఉపవాసానికే కాదండి, జాగరణకి కూడా నియమాలు ఉన్నాయి. జాగరణ ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పుడు నిద్రపోవాలి అనే విషయాలన్నీ కూడా పూజ వీడియోలో చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూసేయండి. ఇన్నిసార్లు చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. మంచి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియో మిస్ అవుతారేమోనని చెప్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఉపవాసానికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా షేర్ చేశానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయిందని అనిపిస్తే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.